రాయలు ఏలిన సీమ, రతనాల రాయలసీమ. రాయల కాలంలో వజ్రాలని వైడూర్యాలని రాసులు పోసి అమ్మేవారని చెప్పేసి ప్రతీతి. కర్నూలు, అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు వచ్చాయంటే చాలు వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది. అసలు వర్షాలు వస్తే వజ్రాల అన్వేషణ ఏంటి, అసలు వజ్రాలు నిజంగానే దొరుకుతున్నాయా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం, జొన్నగిరి, అలాగే అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలాల్లో పెద్ద ఎత్తున కూడా పంట పొలాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. తొలకరి వర్షాలు పడ్డాయంటే చాలు పెద్ద ఎత్తున రాయలసీమ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ అదృష్టాన్ని కొంతమంది పరీక్షించుకుంటారు. ఇప్పటికీ కూడా చాలా మంది వజ్ర అన్వేషణలో పడిపోయారు. మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ అనంతపురం జిల్లా వజ్రకరూరు, అలాగే తుగ్గలి మండలం జొన్నగిరిలో కూడా పెద్ద ఎత్తున వజ్రాలు దొరుకుతుండటంతో పెద్ద ఎత్తున కూడా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పటి వరకు కూడా చాలా మందికి వజ్రాలు దొరికాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఈ వజ్రాల అన్వేషణలో కొంతమందికి వజ్రాలు దొరికి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరికొందరు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దొరుకుతున్నాయి, ఇంతకు ముందు కానీ దొరికినాయి, ఈసారి కానీ దొరుకుతున్నాయి అంటే వచ్చినాం మేము. ఇంతకు ముందు వచ్చింటిమి, ఓ సంవత్సరం కిందట వచ్చింటిమి, మళ్ళీ ఈసారి వచ్చినాం. అప్పుడు దొరికిండేది కొద్దిగా లేదని లేదు, మాకు ఇంకా అదృష్టం లేదు ఆ రోజు. మళ్ళీ ఈసారి ఏమన్నా ఉందేమని వచ్చినాం. మా ఆయన నా మనవాడు వచ్చినాం, మేమిద్దరమే. మేము వచ్చంటాం పోచంటాం, మా దగ్గర కదా ఆడికి. పొద్దున్నే వస్తాం, సాయంత్రం వెళ్ళిపోతాం. భోజనం తెచ్చుకొని భోజనం తిని సాయంత్రం వరకు ఎత్తుకొని పోతాం. అది వల్లే కొనుగోలు వచ్చి తీసుకుపోతారు. తీసుకుని ఇంకా ఇంత సరి ఇంత డబ్బులు ఇచ్చాము అంటే ఇంకా అక్కడే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. స్టార్ట్ లోనే ఇస్తారు. మళ్ళీ ఎక్కువ అయితే ఇండ్ల కాటికి వచ్చామన్నారు. మా ఎదురుకట్ల చాలా మంది కానీ తీసుకుపోయినారు అప్పుడంతా. అప్పటి నుంచి ఇంకా మాకు ఇదే పిచ్చి పడిపోయింది. అంతే వచ్చంటాం పోతుంటాం. ఒకటైనా దొరకదలే అని మేము వస్తున్నాం. 10 సంవత్సరం అప్పుడు ఒక 2 ఏళ్ళు వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ఇదోసారి 3 సంవత్సరాలు అయింది మేము రాబట్టి, అయినా ఒక్కటి దొరకలే. కడప నుంచి వచ్చాము, నిన్న నైట్ వచ్చినాము. ఇక్కడ ఫేస్బుక్లో చూసాము వజ్రాలు దొరుకుతున్నాయని. మేము వచ్చినాము ఫ్రెండ్స్ అందరం కలిసి. నిన్న నైట్ బయలుదేరి వచ్చినాము. మాది కడప. ఫ్రెండ్స్ ఉండి వారం రోజులు ఉండేనా ఇక్కడ చూసి మేము మా అదృష్టం పరిశీలించడానికి వచ్చినాము. చూసి ఏమైనా దొరికితే ఖచ్చితంగా దొరుకుతాయి అనుకుంటున్నారా? అంటే నిన్న మార్నింగ్ కూడా వేరే వాళ్ళు దొరికినాయట సార్. అది కోసం మేము నిన్న నైట్ బయలుదేరి వచ్చినాము. ఆ న్యూస్ చూసినాము ఫేస్బుక్లో, అదొక నైట్ బయలుదేరి మేము వచ్చినాము. మా ఫ్రెండ్స్ మేమంతా వెతుకుతున్నాము. ఎట్లా వెతుకుతున్నారు, ఏం చేస్తున్నారు? అదే వజ్రం అనేది అంత మెరుస్తారంటే మేము వెతుకుతున్నాము. ఎట్లా గుర్తిస్తారు దాన్ని? వజ్రంకు మెరుపు అనేది చెప్పినారు పెద్దోళ్ళు, దాన్ని బట్టి మేము కూడా వెతుకుతున్నాము. మేము గుంటకాల నుంచి వచ్చినాము. వజ్రాలు దొరుకుతున్నాయంటే వచ్చినాము చూసేకి. వారం అవుతుంది వచ్చినాము, ఒకటి కూడా దొరకలేదు మాకు. మేము ఆటో వేసుకొని వచ్చినాము అందరం. రోజు వస్తున్నాము, వెతుకుతున్నాం, చూస్తున్నాం, పోతున్నాం. నిన్నైతే ఒకటి దొరికిందని అనుకున్నాము, చూపించిన టీవీలో కూడా, అందుకు వచ్చినాం. మేము క్యారీ కట్టుకొని వస్తున్నాం. మేము ఇంటి దగ్గర నుంచి పొద్దున్నే లేసి 5కే క్యారీ కట్టుకొని వస్తాం. ఉప్పన్నం చేసుకొని అదో వస్తాము. పిల్లల్ని ఎత్తుకొని వచ్చినాం. మేము ఇట్లే వస్తాము. ఒక వాన పడితే దొరుకుతుందని ఆశ ఉంది. దొరకాలనుకుంటున్నాం మేము కూడా. దొరికితే ఏం చేస్తారు? దొరికితే అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకోవాలనుకున్నాము. అంతే. మామూలుగా 5 లక్షలు 6 లక్షలు అంటున్నారు. నిన్న దొరికినాయి మాకు 25 లక్షలు దొరికింది అన్నారు. 5 తులాలు బంగారు ఇచ్చింది అన్నారు. అనుకుంటాము. అప్పులు ఒకటి ఉన్నాయి, అప్పులు కట్టుకుంటాము. మాకు దొరికితే అప్పులన్నీ కట్టుకోవాలనుకున్నాము. దేవుడే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, సాయం చేస్తాడని మాకు నమ్మకం. పులిందుల నుంచి వచ్చామండి. వజ్రాలు నిన్న మన్నాందు అందరికి కొంతమందికి దొరుకుతున్నాయి ఏంటంటే అదే పనిగా వచ్చాము. ఇంకా దేవుని దయ చూడాలి. దాదాపు పులిందుల నుంచి ఒక 50-60 మంది వస్తున్నారు. అదే దానికోసం అదే పనిగా వస్తున్నారు. మరి ఏం దొరుకుతుందో ఏమో చూడాలి. ముందు ఒకసారి వచ్చి పోయినారు, అంతా ఏం దొరకలే. మళ్ళీ ఏదో వర్షాలు పడినాయి కదా అని వచ్చాం. దొరికితే ఏం చేస్తాం? సుమారుగా అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టేసి ఏదో సొంత ఇల్లు ఏదో ఒకటి తీసుకుంటాం. మా బామ్మ చేసాం.
ఇప్పుడు ప్రస్తుతానికి అదృష్టం పరీక్షించుకున్నామని వచ్చాము, చూడాలి అంతే. మేము పిల్లల నుండి వచ్చినాము, ఇక్కడ దొరుకుతాయని చాలా మాటలు చూసాం, అందరూ చెప్తాంటే విన్నాము. మేము 2-3 మాటలు వచ్చిపోయినాం, ఎప్పుడు దొరకలేదు. ఏం దొరుకుతాయని చిన్న ఆశతో మేము కూడా వస్తాం. ఇక్కడ దొరుకుతా మా అదృష్టం పరీక్షించుకున్నామని వచ్చినాము, ఏమో దొరికితే లక్కు. వజ్రాలు దొరుకుతాయని సెలవుల్లో చూస్తున్నాము, వచ్చినాం. ఇప్పటికి 5 రోజులే, ఏం లేదు. తెచ్చుకున్న దుడ్లు అయిపోయినాయి, ఒక వజ్రం కూడా మాకైతే దొరకలేదు. అక్కడక్కడ దొరుకుతున్నాయి అని చెప్తున్నారు, మాకైతే దొరకలేదు. ఒక రోజు చూసి వెళ్ళిపోతాం మేము కూడా. ఏం దొరుకుతలేవు. నగనంతపురం అని ఆ గుడి కాడ వండుకుంటున్నాం, పోయినా వండుకొని తినిపోతున్నాం. చూస్తున్నాం, సెలవుల్లో చూసి వస్తున్నాం, అంతే, ఏం లేదు. ఎవరెవరు వచ్చినారు అంటే మీ ఫ్రెండ్స్ వచ్చారా, ఫ్యామిలీ వచ్చినారా? ఫ్యామిలీ కాడికి వస్తుంది. ఫ్యామిలీ ఎవరెవరు మీ ఫ్యామిలీ అంటే? నేను, నా భార్య, ఇంటి పక్కల వాళ్ళం. వాళ్ళకి కూడా ఏం దొరకలేదు? ఎవరికి ఏం దొరకలే. మళ్ళీ చాలా మందికి దొరుకుతున్నాయి అంటున్నారు. అవు అక్కడక్కడ దొరుకుతున్నాయి. ఈ గట్టు మీద కూడా మొన్న ముసలోనికి 2 దొరికినవి అన్నారు. ఏం దొరికినావో మేమైతే చూడలేదు. చెప్పినేటి నీదే, మేమైతే చూడలేదు. ఉంటాం, ఒక 2 రోజులు వెళ్ళిపోతాం. తెచ్చుకున్న దుడ్లు అయిపోయినాయి కదా, 3000 తెచ్చుకున్నాము, అయిపోయినాయి ఇంకా పోవాలంగా. ఇక్కడ వర్షాలు రావడం వల్ల వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. ఈ గ్రామంలో ఎప్పుడు పూర్వత కాలం నుంచి జొన్నగిరిలో ఎప్పుడు వర్షాలు వస్తే రాళ్ళు దొరుకుతూనే ఉంటాయి. అది ఎట్లా దొరుకుతాయి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ప్రకృతి జరగడం వల్ల ఇక్కడ పురాతన శాఖ వాళ్ళు ఇంతకు ముందు నుంచి కూడా సర్వే చేసినారు. సర్వే చేయడం వల్ల వాళ్ళు రాళ్ళు దొరుకుతాయి, ఇక్కడ బంగారు కానీ స్టార్ట్ చేసినారు, బంగారు ఉందని. అది ఇంకా ముందు నుంచి అట్లే దొరుకుతున్నాయి. పూర్వం నుంచి జరుగుతున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, ముందు నుంచి పూర్వకాలం నుంచి అట్నే దొరుకుతూనే ఉండేవి వర్షాలు. మా పెద్దలప్పటి నుంచి కూడా ఇట్లే దొరుకుతూనే ఉన్నాయి. ఎందుకు దొరుకుతాయి అనేది ఎవరికేం అర్థం కావడం లేదు. వర్షాలు పడినప్పుడే బాగా కనపడతాయి. మిగతా టైంలో పైర్లు ఉంటాయి కాబట్టి మామూలుగా రాయి కలర్లు దొరుకుతాయి. వైట్ దొరుకుతాయి, పసుపు దొరుకుతాయి, తేనె కలర్ దొరుకుతాయి. రాయి కొద్ది రేటు పెడతారు, వ్యాపారస్తులు వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు.